మనిషి బ్రతికేది సుఖం కోసం కాదు, బాధ నుంచి తప్పించుకోవాలనే ఆశతో. కానీ బుద్ధుడు చెప్పిన మొదటి నిజం, బాధ నుంచి పారిపోవడం అసాధ్యం. ఈ జీవితం ఎప్పుడూ సుఖంగా ఉండదు. ఇది సహజంగానే దుఃఖంతో నిండి ఉంటుంది. మనకు చిన్నప్పటి నుంచే ఇలా అలవాటు చేశారు. లైఫ్ చాలా బ్యూటిఫుల్, ఎంజాయ్ చేయాలి. కానీ అవి ఓదార్పు మాటలు మాత్రమే. బుద్ధుడు మాత్రం సూటిగా చెప్పాడు, పుట్టడం దుఃఖం, వృద్ధాప్యం దుఃఖం, వ్యాధి దుఃఖం, మరణం దుఃఖం. ఇది నెగటివ్ కాదు, ఇదే రియాలిటీ. పుట్టిన క్షణం నుంచే పోరాటం మొదలవుతుంది. కాలం గడుస్తుంది, శక్తి తగ్గుతుంది, శరీరం మరణం వైపు ప్రయాణం చేస్తుంది. ఇదే జీవితం. బుద్ధుడు చెప్పిన రెండో నిజం, ఆశ మనిషిని మోసం చేసే ఆయుధం. ఆశే మనిషిని మోసం చేస్తుంది. మనిషి ఇలా అనుకుంటాడు, రేపు బాగుంటుంది, తర్వాత సుఖం వస్తుంది. అప్పుడు బుద్ధుడు అడిగాడు, రేపు అంటే ఎవరి హామీ? ఈ క్షణంలోనే జీవితం ఉంటే రేపుపై ఆశ ఎందుకు? శాశ్వత సంతోషం అనేది ఒక భ్రమ. నీ బాధకు నువ్వే కారణం, నీ సమస్యలకు ఇతరులు కారణం కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ భాగస్వామి కాదు, నీ ఆలోచనలే కారణం. ఒక సంఘటన ఒక్కసారి జరుగుతుంది, కానీ నువ్వు దానిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటావు. అప్పుడే బాధ రోజు పుడుతుంది. మనిషి స్వేచ్ఛ కోరుకుంటాడు, కానీ కోరికలతోనే తనని తాను బంధించుకుంటాడు. కోరికలే గొలుసులు. డబ్బు కావాలనుకుంటాడు, పోతుందేమో అనే భయం పెరుగుతుంది. ప్రేమ కోరుకుంటాడు, అనుమానం పెరుగుతుంది. ఎక్కువ కోరితే ఎక్కువ కోల్పోతావు. మనిషి శాంతిని బయట వెతుకుతాడు, మనుషుల్లో, ప్రదేశాల్లో, వస్తువుల్లో. బుద్ధుడు చెప్పాడు, శాంతి ఎక్కడా లేదు, నీ లోపలనే ఉంది. నీ లోపలున్నా గందరగోళం మారకపోతే నువ్వెప్పటికీ మారవు. అర్థం చేసుకోవడమే విముక్తి. బుద్ధుడు పారిపోమని చెప్పలేదు. అతను చెప్పింది, చూడు, గమనించు, తప్పించుకోకు. నీ కోపాన్ని చూడు, నీ భయాన్ని గమనించు. అర్థం కానిది శత్రువు, అర్థమైనది నీ బలం. బుద్ధుడు బ్రతకడం నేర్పలేదు, బ్రతుకులో మోసపోవద్దని నేర్పాడు. సుఖం దొరకకపోవడం సమస్య కాదు, సుఖం ఉందని నమ్మడమే అసలు సమస్య.